సెపరేటెడ్ ఇదే ఫ్యామిలీలో ఒక కుంపటి. ఇప్పుడు ఆవిడ వస్తుంది కాబట్టి ఒక రోజు ముందు లీక్ ఇచ్చింది కూడా అందుకే, అంతే. సో ఆ లాస్ట్ రిసార్ట్ ఇది. ఇప్పుడు ఆమె దిగినాక పిలుచుకొని నాన్నగారు ఉల్టా కాకా పట్టుకుంటారా పట్టుకోరా, ఏమైనా సెటరేట్ చేసుకుంటారా అన్నది, కుదురుతుందా, రాజీ ఫార్ములా ఉంటుందా ఉండదా మనం చెప్పలేం. రైట్, ఇంకొక ఇష్యూకి మనం ఇదవుదాం సార్. ఈ మేడిగడ్డ ఉంది కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, ఆ 3 పిల్లర్లు క్రాక్స్ రావడం, ఇదంతా పెద్ద చర్చ. దాని మీద కమిషన్ వేసింది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కమిషన్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది కేసీఆర్ గారికి, హరీష్ రావుకి. వాళ్ళు 5వ తారీఖు అటెండ్ అవ్వాలి. కేటీఆర్ గారు ఆల్రెడీ బాంబులతో కాంగ్రెస్ ప్రభుత్వమే బెయిల్ చేసిందేమో ఆల్రెడీ ఇంతకుముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అన్నాడు. చూడండి సార్, అది ఇంతకుముందు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే క్రాకులు రావా అన్నాడు. అవును అన్నాడు. క్రాకులు వచ్చేటట్టు నువ్వు డ్యామ్ కడితే క్రాకులు వస్తాయి. శ్రీశైలం ఉన్నాయి కదా అక్కడ, బాగా పెద్ద ఉన్నాయి దేశంలో. సో ఎక్కడ రాలేదే. నీ కరప్షన్ మితిమీరిపోయి, నీ కుటుంబ కరప్షన్ మితిమీరిపోయి ఇలా టీఆర్ఎస్ ఇలా పతనానికి ఈ స్థాయికి రావడం, ఇంకా రానున్న కాలం ఇంకా దిగజారిపోతుంది. దీనికి కారణం కేసీఆర్ పిల్లల్ని తెచ్చుకోవటం, పార్టీలో రాజకీయాల్లో పిల్లల్ని తెచ్చుకోవటం. అసలు ఒక లిమిట్ లేకుండా చేసేసారండి. డిజైన్ మార్చారు, దాని లొకేషన్ మార్చారు, దాని టెండర్లన్నీ అవకతవకలు, టెక్నికాలిటీస్ తప్పు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చేసి నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేడు, మోదీ ఏమి ఇస్తలేడు అంటారు. ఎట్లా ఇస్తారండి? అవును, ఇస్తారు, మీడియాలో వచ్చేటట్టు చేసుకుంటారు. ఇంకో అంశం, మన సమయం అయ్యే ముందర బీజేపీ గురించి నాన్న నువ్వు 2 నిమిషాలు మాట్లాడా, నేనే టేకప్ చేస్తున్నా. మీ నాన్నకి భయం బీజేపీ అంటే, ఎందుకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని మాట్లాడాడు ఎక్కువ. బీజేపీ నేనెందుకు గుర్తు చేయాలని. మీ నాన్న తెలివైనోడు, తెలివి తక్కువ ఏం కాదు. ఎవరు వస్తే మనకి థ్రెట్, వాళ్ళ గురించి టాపిక్ తక్కువ మాట్లాడటము, అది పాలిటిక్స్, అదొక టెక్నిక్, అది పాలిటిక్స్. అది ఎక్కువ మాట్లాడితే నువ్వే లైన్ లైట్లోకి తెస్తున్నావు కదా, ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. అది వాళ్ళ నాన్నకు పాలిటిక్స్ తెలుసు, ఏమైనా తెలియదు. అదే బాధ. అయ్యో, ఈ లాజిక్ బాగుంది. సో అందుకని బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు అనమాట. రైట్, ఎనీవే ఫైనల్గా ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ గొడవలన్నీ అవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ కానీ వీటి ఇష్యూలో, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఇష్యూని, కేసుని ఆల్రెడీ కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది, కానీ దీన్ని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. నాకు డౌట్ సార్, ఇవ్వరా? సిబిఐకి ఇస్తారని ఇస్తారని నాకు డౌట్. ఇయ్యరు. నా లెక్క ప్రకారం అయితే ఇవ్వకపోవచ్చు. ఇదంతా చేసి ఈ సమన్లు పిలిచారు కదా, 3 సమన్లు వచ్చినాయి, ఇవన్నీ చేసి రేవంత్ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఎవరితో? కేసీఆర్తో మాట్లాడుకుంటాడు. మీరు అందరినీ ప్యాకేజీలో లెక్కలు వేసేస్తారా? రేవంత్కి అలవాటే అది. ల్యాండ్ డీల్స్ కాడికి వెళ్ళి అన్ని అలవాటే ఆయనకి. కానీ మరి లీగల్ ఒపీనియన్ తీసుకుని సిబిఐకి ఇవ్వాలనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు నాకు ఇంటర్నల్ ఇన్ఫో చెప్తున్నాను. ఇస్తే మంచిది. ఇవాళ మేమందరం డిమాండ్ చేసింది, డిమాండ్ చేసినాయి ఇవన్నీ. అవును, ఈడీకి సిబిఐకి ఇచ్చేయండి ఏది ఉన్నా అని అన్నారు. అంతే. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది అరవింద్ గారు ఒపీనియన్ కవిత గారి లేఖ మీద.